రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సీఎం కప్ క్రీడా పోటీల టార్చ్ ర్యాలీ శుక్రవారం మంచిర్యాలలో అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తాలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ ప్రారంభించిన ఈ ర్యాలీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఒక క్రీడా ఉద్యమం తెలంగాణ ప్రతిభను ప్రోత్సహిస్తూ ఒక చారిటీ ర్యాలీ ద్వారా మనం ఒక చక్కటి సందేశాన్ని మంచిర్యాల యువతకు మరియు మంచిర్యాల ఈరోజు మన మంచిర్యాలలో పడుతున్నాయి. సిఐ శ్రీ సత్యనారాయణ గారికి కూడా హార్దిక స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్ఐ తిరుపతి గారికి కూడా హార్దిక స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసిన గట్టిగా చప్పట్లు నానా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నందుకు గట్టిగా చప్పట్లతో. చూడండి, వెలుగుతున్నటువంటి ఆ జ్యోతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. మీలో ఉన్నటువంటి ఆరోగ్యమే మన సంపద. సీఎం కప్ అనేది ప్రతి ఒక్క యువతం కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులం అవుదాం. చోటు లేదు, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నటువంటి ఈ క్రీడా జ్యోతి పిల్లలందరూ కూడా స్లోగన్స్ ఇస్తూ ముందుకెళ్ళండి. స్లోగన్స్ ఇస్తూ క్రీడలే మన బలం అనండి. క్రీడలే మన బలం. సీఎం కప్ స్కూల్స్ నుంచి ఉన్నత స్థాయి విద్యా సంస్థల వరకు క్రీడా సంబరాలని నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ ర్యాలీకి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి మరియు అందరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి సారు ముఖ్యంగా విద్యార్థుల్లో, యువకుల్లో మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం ఉండాలని, ఒలింపిక్స్ లో మన భారతదేశంతో పాటు తెలంగాణ నుంచే ఒలింపిక్స్ మెడల్స్ అత్యధికంగా రావాలని స్పోర్ట్స్ స్కూల్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ పెడుతూ ఈ సీఎం కప్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థి స్థాయిలో స్కూల్స్ నుంచే పాల్గొనడం వల్ల వాళ్ళ యొక్క క్రీడా స్ఫూర్తి పెరుగుతుంది. మంచిర్యాల జిల్లా నుంచి కూడా ఒలింపిక్స్ మెడల్స్ తీసుకొచ్చే స్థాయికి ఈ విద్యార్థులు ఎదగాలని, ఇంతటి ప్రభుత్వము మంచి స్పోర్ట్స్ స్కూల్స్ ప్లస్ మైదానాలు, ఆడుకునే అవకాశాలు, టోర్నమెంట్లు ఇట్లన్నీ పెట్టడం వల్ల పిల్లలు సర్వతోముఖ అభివృద్ధి జరుగుతారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని పిల్లల్ని ఉత్సాహవంతులు చేసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. సీఎం కప్ స్కూల్ నుంచి, మండల్ నుంచి, డిస్ట్రిక్ట్, మళ్ళీ రాష్ట్ర స్థాయిలో అందరూ అన్ని రకాల ఈసారి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అన్ని రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అందరూ ఆడాలి, హెల్దీగా ఉండాలి. ఎందుకు? మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మాత్రం బాడీ హెల్తీగా ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా, ఎవరైనా యువకులు కూడా హెల్తీ బాడీ ఉంటే మాత్రమే హెల్తీ మైండ్ ఉంటుంది. ఆ ఆలోచనతోటి స్కూల్స్ లో ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఫిజికల్ యాక్టివిటీస్ పెంచాలి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి మనం ప్రోత్సహించాలి. దానికోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతున్నాయి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ఫస్ట్ టైం స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా ఏర్పాటైంది. సేమ్ గా అన్ని స్కూల్స్ లో స్పోర్ట్స్ మెటీరియల్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇప్పుడు
ఈ కాంపిటీషన్ స్పోర్ట్స్ గేమ్స్ కాంపిటీషన్ ఆర్గనైజ్ అవుతుంది. దాంతో పాటు మంచిర్యాల జిల్లాలో వేరే అసోసియేషన్స్ కూడా రకరకాల గేమ్స్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మనం ప్రతి క్వార్టర్ లో మంత్లీ కూడా ఈ ఏమైనా డ్రగ్స్ యూజ్ సంబంధించిన ఉన్నాయి, దానికి ఖచ్చితంగా మనం ఎలిమినేట్ చేయాలి. మన ఎవరైనా యూత్ స్టూడెంట్స్ అందరూ ఫిజికల్ యాక్టివిటీకి గ్రౌండ్స్ కి రావాలి. నాట్ ఫర్ అది డ్రగ్స్ అట్లా కాకుండా అందరూ హెల్తీ ఉండాలి. ఆ ఆలోచనతోటి మనం ఈ రోజు నుంచి ఏర్పాటు చేస్తున్నాను. ఐ హోప్ లాస్ట్ ఇయర్ దాదాపు 7,500 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈసారి ఇంకా ఎక్కువ 10,000 12,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి.